ఈ రోజు ఉదయం 2 గంటలకు అమెరికా వెనజులా క్యాపిటల్ సిటీ అయిన కెరాకస్ లో అరగంట సేపు బాంబుల వర్షం కురిపించింది. అరగంట సేపు లిటరల్లీ పెట్రోల్ వేసి నగరాన్ని తగలబెట్టేసినంత పనిచేసింది. ఈ ఆపరేషన్ యుఎస్ఏ డెల్టా ఫోర్స్ లాంచ్ చేశారు. కమికాజే డ్రోన్స్, మిజైల్స్, చినుక్ వంటి హెలికాప్టర్స్, అటాక్ హెలికాప్టర్స్, ఫైటర్ జెట్స్ ఇలా అన్నిటితో దాడి చేసింది అమెరికా. ఒక సవర్ణ దేశంపై, ఒక పరాయి దేశంపై ఇలా దాడి చేయడం ఎంతవరకు కరెక్ట్? ఇంకొకసారి ఇంకొక కమ్యూనిస్ట్ దేశం ఓడిపోయింది. కమ్యూనిస్ట్ దేశాన్ని, సోషలిస్ట్ దేశాన్ని రష్యా, చైనా వంటి దేశాలు కాపాడుకోలేకపోయాయి. ఇప్పుడు లెఫ్ట్, లిబరల్, కమ్యూనిస్ట్ సపోర్టర్స్ ఏమంటారు అనేది చూడాలి. ఇండియాలో కమ్యూనిజం, సోషలిజం గురించి మాట్లాడే వారికి ఈ దాడి గురించి అర్థం అవ్వడానికి చాలా టైం పడుతుంది. నేను కమ్యూనిజం కు సపోర్ట్ చేయను, క్యాపిటలిజం కే సపోర్ట్ చేస్తా. బట్ ఇలా ఒక పరాయి దేశం యొక్క నాయకుణ్ణి సతీ సమేతంగా ఎత్తుకుపోవడం నాకైతే నచ్చలేదు. అమెరికా అహంకారం కనిపిస్తోంది. ఈ మొత్తం ఆపరేషన్ లో షాకింగ్ న్యూస్ ఏంటి అంటే, వెనజులా నాయకుడు నికోలాస్ మదురోను అండ్ ఈయన భార్యను ఎత్తుకుపోయారు. అరెస్ట్ చేసి మరీ ఎత్తుకుపోయారు. డొనాల్డ్ ట్రంప్ ట్వీట్ పెట్టి మరీ మదురో అండ్ హిస్ వైఫ్ ను వెనజులా నుండి ఎత్తుకున్నాం, న్యూయార్క్ లేదా వాషింగ్టన్ కు తీసుకువెళ్తాం, న్యూయార్క్ లో ఇతనిపై విచారణ చేస్తాం, ఆ తర్వాత ఇతన్ని శిక్షిస్తామంటున్నాడు. వెనజులా నాయకుడి విచారణ అమెరికాలో ఎందుకు జరగాలి? వెనజులాలో అమెరికా పప్పెట్ నాయకుడిని కూర్చోబెట్టనున్నారు. జువాన్ గోయిడో, యుఎస్ బ్యాక్డ్ పప్పెట్ లీడర్ మే టేక్ ఓవర్ దిస్ కంట్రీ. లేదా మీకు గుర్తుంటే మారియా మచాదో అనబడే ఒక రైట్ వింగ్ అమ్మాయికి మొన్ననే రీసెంట్ గా నార్వేగియన్ పార్లమెంట్ శాంతి పురస్కారాన్ని ఇచ్చింది. మేబీ ఈ లేడీనైనా కూర్చోపెట్టగలరు. నేను నా లాస్ట్ వీడియోలో చెప్పా, చైనాతో సావాసం చేసిన దేశాలన్నీ నాకిపోయాయి అని చెప్పా. నిన్న మదురో చైనీస్ అఫీషియల్స్ ను కలిశాడు, పార్టీ చేసుకున్నాడు. వెనజులా వెనక మేమున్నాము అని షీ జిన్పింగ్ హామీ కూడా ఇచ్చాడు. ఈ మీటింగ్ తర్వాతే అమెరికన్ నిఘా వర్గాలు మదురో ఎక్కడున్నాడు, ఎక్కడ తిన్నాడు, ఎక్కడ పడుకున్నాడు అనే విషయాలన్నీ తెలుసుకొని కోఆర్డినేటెడ్ గా నెక్స్ట్ డేనే దాడి చేసింది. ఈ దాడుల్లో చైనీస్ అఫీషియల్స్ ను లేపేసి ఉంటే బాగుండేది అనిపిస్తోంది. అప్పుడైనా చైనా చెలిస్తుందేమో అనిపించింది. డొనాల్డ్ ట్రంప్ చెప్పినట్లు ఒకవేళ యుఎస్ఏ డెల్టా ఫోర్స్ మదురోను ఎత్తుకుపోయి ఉంటే, ఒకవేళ ఇది నిజమై ఉంటే యుఎస్ఏ ఆర్మీకు సెల్యూట్ చేయాలి. వన్ ఆఫ్ ద సూపర్లీ కోఆర్డినేటెడ్ ఆపరేషన్ ఇది. యుఎస్ఏ చేసింది తప్పే, బట్ పరాయి దేశంలో పరాయి దేశ నాయకుడిని ఎత్తుకు రావడం అంటే స్టీల్ బాల్స్ ఉన్న వాళ్ళే ఇలా చేయగలరు. ఈ అరగంటలోనే యుఎస్ఏ ఆర్మీ దాదాపు 7 లొకేషన్స్ పై దాడి చేసింది. వెనజులా మెయిన్ మిలిటరీ హెడ్ క్వార్టర్స్ పై, కమ్యూనికేషన్ సెంటర్ పై, మదురో పారిపోకుండా ఎయిర్పోర్ట్స్ పై, ఓడరేవులపై, ఎలక్ట్రిసిటీని సప్లై చేసే జోన్స్ పై, ఇలా అన్ని చోట్ల ఒకేసారి దాడి చేశారు. వెనజులా ఆర్మీ రియాక్ట్ అవ్వకుండా చేశారు. ప్రజలు పారిపోతున్నారు. మదురో ఇన్ని రోజులు ప్రజలకు ట్రైనింగ్ ఇచ్చాడు, సివిలియన్ ఆర్మీను తయారు చేశాడు. F-35 ఫైటర్ జెట్స్, B-2 బాంబర్స్ ముందు ప్రజలు ఎలా నిలబడతారు? పారిపోయారు. వెనజులా ఆర్మీ చేతులెత్తేసింది. ఇంత తెలివి ఉన్న మదురో ఎందుకని ఈ దాడిని ముందుగానే కనుక్కోలేకపోయాడు అంటే దీని గురించి డీటెయిల్గా చెప్తా. డొనాల్డ్ ట్రంప్ ఇన్ని రోజులు ఎటువంటి పాఠాలు నేర్పించాడు? శాంతి, శాంతి, పీస్, పీస్ అన్నాడు. న్యూ ఇయర్ రోజు కూడా ఈ పెద్ద మనిషి మీ న్యూ ఇయర్ రెజల్యూషన్ ఏంటి అంటే పీస్ ఆన్ అర్త్ అన్నాడు. డొనాల్డ్ ట్రంప్ ఉన్నంత వరకు యుఎస్ఏ యుద్ధ భూమిలో దిగదు అనుకున్నాడు మదురో రష్యన్ ప్రెసిడెంట్ పుతిన్ కు కాల్ చేశాడు. పుతిన్ సపోర్ట్ అడిగాడు. ఇరాన్ సపోర్ట్ తీసుకున్నాడు. ఓటుగారు షీ జిన్పింగ్ ఆశీర్వాదం ఉన్నంత వరకు నాపై ఎవరు చెయ్యి వేయరు అనుకున్నాడు. బట్ ట్రంప్ బీయింగ్ ట్రంప్ యుఎస్ఏ ఇంట్రెస్ట్ కోసం దాడి చేసేసాడు. రష్యా, చైనా, ఇరాన్ పవర్ను బ్యాలెన్స్ చేస్తాయి, నన్ను కాపాడుకుంటాయి అనుకున్నాడు మదురో. బట్ వెనజులా నుండి రష్యా 7,000 మైల్స్ దూరంలో ఉంది, ఇరాన్ 7,500 మైల్స్ దూరంలో ఉంది. యుఎస్ఏ అటాక్ చేస్తే ఆన్ స్పాట్ ఎవరూ రాలేరు. ఇక చైనా గురించి తెలిసిందే, యుద్ధాలు చేసే తెగింపు లేని దేశం చైనా.
పక్కనే ఉన్న తైవాన్పై దాడి చేయడానికి 70 ఏళ్ళు టైం తీసుకుంటున్న దేశం కరేబియన్ దీవుల వరకు వెళ్ళగలదా? చికెన్ మోమో బీఫ్ నూడిల్స్ తిని పడుకొని ఉంటారు. చైనా నాయకుల దగ్గర జెల్లీ బాల్స్ ఉన్నాయి. వీళ్లకు వెనుజులా యొక్క చీప్ ఆయిల్ కావాలి, కాపర్ కావాలి, ప్రాన్స్ కావాలి. వెనుజులా పంపే ష్రింప్ తిని చీప్ ఆయిల్తో వ్యాపారం చేసి పడుకునే రకం చైనీయులు. పాపం మదురోను ఒంటరి వాడిని చేశారు. మదురో, వీఆర్ వెరీ సారీ. మదురో నిలబడ్డాడు. యువర్ ఓన్ పీపుల్ లెట్ యు డౌన్. ఇరాన్ దగ్గరకు వస్తే ఇరాన్ పరిస్థితి రేపో మాపో లాగా ఉందండి. అలీ ఖమేనీను రేపు మర్నాడు లోపు ఎత్తుకుపోతారు లేదా లేపేస్తారు. సీరియస్లీ అలీ ఖమేనీ గారికి రోజులు బాగాలేవు. వెంటిలేటర్లో ఉన్నాడు. ఇరాన్లో తిరుగుబాటు జరుగుతోంది. ఇరాన్ ఈజ్ నాట్ ఇన్ ఏ సిచ్యువేషన్ టు డిఫెండ్ అదర్ కంట్రీ కాబట్టి మదురో ఓడిపోయాడు. రష్యా దగ్గరకు వస్తే మొన్న పుతిన్ ఇంటిపైనే దాడి జరిగింది. రష్యాపై శాంక్షన్స్ ఉన్నాయి. ఈ టైంలో రష్యా పెద్దగా ఏమీ చేయలేదు. అన్నిటికీ రష్యానే రావాలా? చైనా ఏం పీకడానికి ఉంది? ఫైనలీ డొనాల్డ్ ట్రంప్ పెంటగాన్ నుండే పెద్ద ఆపరేషన్ చేసి పెంట చేశాడు. వెనజులాపై దాడి జరుగుతూ ఉంటే పెంటగాన్ పిజ్జా ఆర్డర్ రేట్ ఎలా పెరిగిందో చూడండి. అంటే పిజ్జాలు తింటూ పార్టీ చేసుకుంటూ ఒక కమ్యూనిస్టు దేశంపై దాడి చేశారు. ఎందుకు అమెరికా వెనజులాపై దాడి చేసింది అంటే దీనికి వన్ వర్డ్ ఆన్సర్, ఆయిల్ కోసం, ఆయిల్ వ్యాపారం కోసం. ఎలాబరేట్ చేసి ఎక్స్ప్లెయిన్ చేయి రవి అంటే డొనాల్డ్ ట్రంప్ మదురోపై వేసిన ఆరోపణ, మదురో ఒక నాయకుడు కాదు, డిక్టేటర్. మదురో అమెరికాలో ఇల్లీగల్గా డ్రగ్స్ను, తెల్ల పౌడర్ను సరఫరా చేసి అమెరికన్ యువతను మత్తుకు బానిసల్ని చేస్తున్నాడు. అమెరికాలో ఫెంటనల్ క్రైసిస్ మదురోనే తీసుకొచ్చాడు. మదురో యొక్క RENDRU అండ్ కార్టెల్ డి లాస్ అనే ఈ 2 కంపెనీస్ ఫారెన్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్. ఈ 2 కంపెనీస్కు హెడ్ మదురోనే అని చెప్పి ఎన్నో ఆరోపణలు చేశాడు. మదురో డ్రగ్ కార్టెల్ సిండికేట్కు హెడ్ అని చెప్పి ఈ ఎక్స్క్యూజ్తో మదురో ప్రభుత్వంపై దాడి చేశాడు ట్రంప్. యాక్చువల్ రీజన్ ఇది కాదు. దిస్ ఈజ్ జస్ట్ అన్ ఎక్స్క్యూజ్ టు హిట్ అదర్ కంట్రీ. 1999 వరకు వెనజులాలో డెమోక్రసీ ఉండేది, క్యాపిటలిజం ఉండేది. క్యాపిటలిజం అంటే ఫ్రీ మార్కెట్. పరాయి దేశాల యొక్క ఓనర్స్ ఫ్రీగా కంపెనీస్ పెట్టుకోవచ్చు. వెనజులా అనే భూమి గోల్డెన్ ఎగ్స్ ఇచ్చే బాతు లాంటిది. ఇక్కడ సౌదీ అరేబియా కంటే ఎక్కువ ప్రూవన్ ఆయిల్ రిజర్వ్స్ ఉన్నాయి. మిడిల్ ఈస్ట్ లో ఆయిల్ మొత్తం అయిపోయిన తర్వాత కూడా వెనజులాలో ఆయిల్ ఉంటుంది. సౌదీ, ఒమాన్, బెహ్రీన్, కువైట్ లో ఉన్న హబీబీలు, యువర్ ఆయిల్ రిజర్వ్స్ ఆర్ గోయింగ్ టు బి డ్రైన్డ్. వేకప్ హబీబీ, హనీమూన్ పీరియడ్ అయిపోయింది. డైలీ మంది తిని ఒంటె మాంసం దావత్ చేసుకొని ఉంటాము అంటే మాఫీ ముష్కిల్. యుఎస్ఏ తెలివిగా వెనజులాను ఆక్రమించుకుంది. ఫ్యూచర్లో మీరు కూడా ఎన్నో కష్టాలు పడనున్నారు. మీరు కూడా యుఎస్ఏతో సావాసం చేశారు. రేపు మీరు యాంటీ యుఎస్ఏ అయితే మీ దేశంలో కూడా ఇలాంటి తిరుగుబాట్లే జరుగుతాయి. అమెరికా రాజకీయాలను శాసించే ఎక్సాన్ మొబిల్, చెవరాన్ వంటి ఆయిల్ను ఉత్పత్తి చేసే కంపెనీస్ 1970 నుండి 1999 వరకు వెనజులాలో చాలా పెద్దగా వ్యాపారం చేసేవారు. ఎంతో డబ్బును సంపాదించారు. అప్పట్లో జనరల్ మోటార్స్ అనే అమెరికన్ కంపెనీ, ఫోర్డ్ వంటి యుఎస్ఏ కంపెనీస్ వెనజులాలో వ్యాపారం చేసేవి. వెనజులాలో అమెరికా యొక్క సిటీ బ్యాంక్ ఆపరేట్ చేసేదండి. కోకోకోలా కంపెనీ వెనజులాలో చాలా పెద్ద కంపెనీగా ఉండేది. 1999 వరకు వెనజులా ప్రో యుఎస్ఏ, ప్రో క్యాపిటలిజం, ఫ్రీ మార్కెట్, ఓపెన్ టు యుఎస్ఏ కంపెనీస్ బాగా ఉండేది. 1999లో హ్యూజే చవేజ్ అనే వ్యక్తి వెనజులాకు ప్రెసిడెంట్ అయ్యాడు. ఇతను సోషలిజంను ఫాలో అయ్యేవాడు. హీఈస్ అన్ కమ్యూనిస్ట్. చెగువేరా, ఫిడెల్ కాస్ట్రోను ఆదర్శంగా తీసుకున్నాడు. యుఎస్ఏను క్రిటిసైజ్ చేసేవాడు. యుఎస్ఏ ఆయిల్ కంపెనీస్ అన్నిటినీ గెంటేశాడు. ఆయిల్ను జాతీయం చేసి పడేశాడు. ప్రభుత్వం కిందకు తీసుకొచ్చేశాడు. ఆయిల్ ద్వారా అమ్మిన డబ్బును సమానంగా ప్రజలకు పంచిపెట్టాడు. సోషలిజం వల్ల ప్రజలు లేజీ అవుతారు. అందరికీ సమానత్వం. కష్టపడిన వాడికి, కష్టపడని వాడికి ఒక్కటే శాలరీ అన్నమాట. ఇలా ఉన్నప్పుడు కష్టపడేవాడు కూడా లేజీ అయిపోతాడు. మనకెందుకులే, ఎంత కష్టపడినా ఒకటే శాలరీ కదా అన్నట్లు లేజీ అయిపోతారు. వెనిజులా ప్రజలు ఆయిల్ ఎక్స్పోర్ట్ చేస్తే వచ్చే డబ్బుతోనే పూర్తిగా ఆధారపడిపోయారు.
వేరేవన్నీ ఇంపోర్ట్ చేసుకునేవారు. రైస్, వీట్, బ్రెడ్ అన్నిటినీ ఇంపోర్ట్ చేసుకునేవారు. 2013లో చేవేజ్ మరణం తర్వాత మదురో ప్రెసిడెంట్ అయ్యాడు. మదురో కూడా సేమ్ యాంటీ యుఎస్ఏ, సోషలిస్ట్, కమ్యూనిస్ట్, ప్రో రష్యా, ప్రో చైనా, ప్రో మార్క్స్, ప్రో మావ్ అన్నమాట. 2014లో ప్రపంచ వ్యాప్తంగా ఆయిల్ ప్రైజెస్ డ్రాప్ అయ్యాయి. దీంతో వెనజులాలో ఇన్ఫ్లేషన్ పెరిగిపోయింది, ప్రజల తిరుగుబాట్లు పెరిగిపోయాయి. మదురో ప్రొటెస్టర్స్ను అణిచివేయడానికి పోలీసులను రంగంలో దింపాడు. ఈ పరస్పర దాడులో 40 మంది ప్రజలు చనిపోయారు. ఎలాగైనా మదురోను దెబ్బ కొట్టాలి అని అప్పటి వరకు వెయిట్ చేస్తున్న అమెరికాకు ఒక సాకు దొరికింది. మదురో ప్రజల్ని అణిచివేస్తున్నాడు, హ్యూమన్ రైట్స్ వయలేషన్స్ జరుగుతున్నాయి అని చెప్పి సేమ్ ఇరాన్, రష్యాపై ఎలాగైతే శాంక్షన్స్ వేశారో వెనజులా పైన కూడా శాంక్షన్స్ వేశారు. వెనజులా ఇంటర్నేషనల్ బ్యాంక్స్ను బ్యాన్ చేశారు, ఆయిల్ కంపెనీస్ పై నిఘాను ఉంచారు, ఆయిల్ ఎక్స్పోర్ట్స్ పై బ్యాన్ విధించారు. ఎవరే గాని అక్కడి నుండి ఆయిల్ కొనకూడదు అనే శాంక్షన్స్ పెట్టారు. ఆయిల్ అమ్మలేదు అంటే మదురో ఎలా ప్రభుత్వాన్ని నడపగలడు, ఎలా ప్రజలకు డబ్బు పంచగలడు? ఈ విధంగా మదురో వీక్ అయ్యాడు. 2021 నుండి వెనజులాకు సపోర్ట్ చేయడానికి చైనా మదురో నుండి ఆయిల్ను కొనసాగింది. అది కూడా చీప్ రేట్స్లో, మార్కెట్ ప్రైస్ కంటే 30% లెస్ రేట్లో చైనా వెనజులా నుండి ఆయిల్ను కొనడం మొదలుపెట్టింది. ప్రతిరోజు చైనా అక్కడ నుండి 8 లక్షల బ్యారల్స్ ఆఫ్ ఆయిల్ను కొనేది. మదురోకు చైనా సపోర్ట్ ఉండేది. మదురో మళ్ళీ ఎన్నికల్లో గెలుస్తున్నాడు, ఇతను ఎన్నికలను రిగ్ చేస్తున్నాడు అని చెప్పి 2019లో డొనాల్డ్ ట్రంప్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు యుఎస్ఏ జువాన్ అనే వ్యక్తిని వెనజులాకు ప్రెసిడెంట్గా నియమించింది. 2021లో మదురో నేను మారాను, నన్ను క్షమించండి అని చెప్పి యుఎస్ఏతో ఒప్పందాలు చేసుకున్నాడు. బట్ ఎప్పుడైతే ట్రంప్ మళ్ళీ గెలిచాడో, ట్రంప్ తన ఫ్రెండ్స్ అయిన ఆయిల్ను ఉత్పత్తి చేసే కంపెనీ ఓనర్స్ అయిన ఎక్సాన్ మోబిల్, చెవరాన్ వంటి కంపెనీస్ యొక్క హితాన్ని దృష్టిలో పెట్టుకొని వెనిజులాపై మళ్లీ వేటను మొదలుపెట్టాడు. డ్రగ్స్ అనే ఎక్స్క్యూజ్ ఇచ్చి ఈ రోజు దాడి చేశాడు. నెక్స్ట్ ఏంటి అంటే ఎక్సాన్ మోబిల్, చెవరాన్, షెల్ వంటి కంపెనీస్, వెస్టర్న్ ఆయిల్ ప్రొడ్యూసింగ్ కంపెనీస్ అన్ని వెనజులాలో దోచుకుంటారు, వ్యాపారం చేసుకుంటారు. ట్రంప్ ఎంత కావాలో అంత డబ్బును ఇచ్చేస్తారు. ట్రంప్ యొక్క సిద్ధాంతమే డ్రిల్ బేబీ డ్రిల్ కదా. ట్రంప్ ఆయిల్ కంపెనీస్ యొక్క హితమే చూసుకుంటాడు. వీరి యొక్క లాభం కోసం గ్రీన్ ఇనిషియేటివ్ను తొక్కేశాడు ట్రంప్. ఇలాన్ మస్క్ ఎలక్ట్రిక్ కార్స్ పై ఉన్న సబ్సిడీస్ను తీసేశాడు. ఆయిల్ డ్రిల్ చేసి ఆయిల్ను వాడి పొల్యూషన్ను తీసుకురాండి అంటున్నాడు ట్రంప్. ఇక్కడ ట్రంప్ ఒకే దెబ్బకు 2 పిట్టల్ని కొట్టాడు. ఒకటి, వెనజులాలో పప్పెట్ను కూర్చోబెట్టి ప్రూవన్ రిజర్వ్డ్ ఆయిల్ను అమ్మి డబ్బులు సంపాదిస్తాడు. సెకండ్, తన రైవల్ అయిన చైనాకు చీప్ ఆయిల్ సోర్సెస్ను బ్లాక్ చేశాడు. చైనా ఇంత చీప్గా వస్తువులను ఎలా తయారు చేస్తుంది అంటే చైనాకు మార్కెట్ ప్రైస్ కంటే 30% తక్కువ ధరలో వెనజులా, ఇరాన్ వంటి దేశాలు ఆయిల్ను అమ్ముతున్నాయి. ఎందుకు చీప్ ప్రైస్లో అమ్ముతున్నాయి అంటే డ్యూ టు శాంక్షన్స్. నో అదర్ కంట్రీస్ విల్లింగ్ టు బై. చైనా కొంటోంది. ప్రతిరోజు చైనాకు ఇరాన్ 18 లక్షల బ్యారల్స్ ఆఫ్ ఆయిల్, వెనజులా 10 లక్షల బ్యారల్స్ ఆఫ్ ఆయిల్ అమ్ముతోంది. టోటల్గా 28 లక్షల బ్యారల్స్ ఆఫ్ ఆయిల్ అంటే దాదాపు 25% ఆయిల్ చైనాకు ఈ 2 దేశాలే అమ్ముతున్నాయి. ఈ 25%ను ట్రంప్ బ్లాక్ చేస్తున్నాడు. ఇరాన్లో ప్రొటెస్టులు జరుగుతున్నాయి, వెనజులా కూడా అయిపోయింది. సో ఈ విధంగా 25% ఆయిల్ అనేది చైనాకు వేటు లాంటిది. చైనా ఆర్థిక వ్యవస్థ కూడా దెబ్బతినే ప్రమాదం ఉంది. మార్కెట్ ప్రైస్ కంటే 30% చీపర్ రేట్స్లో ఇక చైనాకు ఆయిల్ దొరకదు. వెనజులాలో ఎప్పుడైతే అమెరికన్ కంపెనీస్ పడతాయో వాళ్ళు ఇంటర్నేషనల్ మార్కెట్ ప్రైస్కి ఆయిల్ను అమ్ముతారు. యుఎస్ఏ చైనాపై డైరెక్ట్గా శాంక్షన్స్ వేయలేదు. ఎందుకంటే యుఎస్ఏ యొక్క ఎలక్ట్రిక్ మోటార్స్, ఫైటర్ జెట్, స్టెల్త్కు కావాల్సిన రేర్ ఎర్త్స్, అమెరికా వాడే గూషీ నుండి నైకీ షూస్ వరకు అన్నీ చైనాలోనే ఉత్పత్తి అవుతాయి. యుఎస్ఏ ఎకానమీ ఈజ్ ఇంటిగ్రేటెడ్ విత్ చైనా. చైనాపై శాంక్షన్స్ వేస్తే అమెరికన్ కంపెనీస్ షట్ డౌన్ అవుతాయి. కాబట్టి అమెరికా డైరెక్ట్గా చైనాపై శాంక్షన్స్ వేయదు. అందుకే చైనాకు సపోర్ట్ చేస్తున్న రష్యా, వెనజులా, ఇరాన్ వంటి దేశాలపై, బ్రెజిల్ వంటి దేశాలపై శాంక్షన్స్ వేస్తున్నారు. ఇండైరెక్ట్లీ చైనాకు బాగా పెడుతున్నారు. చైనాకు చీము నెత్తురు ఉంటే, చైనా ఒక సూపర్ పవర్ కంట్రీ రేస్లో ఉంటే, షీకు దమ్ముంటే మదురోను విడిపించుకొని తీసుకురావాలి, ఆల్ అవుట్ వెళ్ళిపోవాలి. లేదు అంటే ఎప్పటికీ చైనా సూపర్ పవర్ అవ్వదు. చరిత్ర చూసుకోండి.
ఇతర దేశాలపై ఆక్రమణ చేసి ఆధిపత్యం చూపించిన దేశాలే సూపర్ పవర్స్ అయ్యాయే తప్ప వ్యాపారాలు చేసుకుంటాము, చికెన్స్ అవుట్ అవుతాము, మనకెందుకులే అని బ్యాక్ స్టెప్ వేసిన దేశాలు ఎప్పుడే గాని సూపర్ పవర్ అవ్వలేదు. ఒట్టోమన్ సామ్రాజ్యం, బ్రిటిష్, అమెరికా అన్ని దేశాలు ఆక్రమించాయి, పాలించాయి, సూపర్ పవర్స్ అయ్యాయి. బట్ చైనాకు అంత సీన్ లేదు అనిపిస్తోంది. చైనా దగ్గర 5th gen ఎయిర్ క్రాఫ్ట్స్ ఉన్నాయి. వరల్డ్లోనే లార్జెస్ట్ ఆర్మీ, ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ ఎన్నో ఉన్నాయి. ఎవరి దగ్గర లేని ఆయుధాలన్నీ చైనా దగ్గరే ఉన్నాయి. టెక్నాలజీ, రోబోట్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, తామ్ జామ్ మొత్తం చైనా దగ్గర ఉంది. బట్ మీ యాలీను, మిమ్మల్ని నమ్ముకున్న నాయకుడిని కాపాడుకోలేకపోయారు. ఈ అటాక్ తర్వాత చైనా ఎలా రెస్పాండ్ అయిందో తెలుసా? వి కండెమ్ దిస్ అటాక్, వి విల్ గో టు యునైటెడ్ నేషన్స్, దిస్ ఈజ్ అగ్రెషన్, వీ వాంట్ పీస్ అండ్ డైలాగ్ అంట. ప్లెయిన్ గా రెస్పాండ్ అయింది చైనా. ఒకవేళ మదురోను విడిచిపెట్టకపోతే యుద్ధ భూమిలో దిగుతామని ఎక్కడా చైనా మెన్షన్ చేయలేదు. ఇక్కడ వెనుజులా ప్రజలు ఆ చైనీస్ ఒఫీషియల్ నిన్న వచ్చారు కదా, వాళ్ళను పట్టుకొని కొట్టాలి. వాళ్ళు వెనుజులాకు వచ్చినందుకే మదురో యొక్క లొకేషన్ యుఎస్ఏకు తెలిసింది. మేబీ ఆ అఫీషియల్స్కే మదురో యొక్క లొకేషన్ లీక్ చేసి ఉంటారేమో, చెక్ చేసుకోండి. చైనాతో సావాసం చేసిన దేశాలన్నీ నాకిపోయాయి. స్ట్రాంగ్గా చైనా వార్నింగ్ ఇవ్వలేదు. చైనాను నమ్మినందుకు మదురో గడ్డి నాకాడు. అలీ ఖమేనీ నెక్స్ట్, ఇతన్ని ఎత్తుకుపోతారు. ఇరాన్ వెనుజులా చాప్టర్ క్లోజ్ అయినట్లే. దీని గురించిన మరిన్ని అప్డేట్స్ ఒకవేళ ఉంటే ఇస్తూనే ఉంటాను. నా కాంటెంట్లో మ్యాటర్ ఉంది అనిపిస్తే వీడియోను లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్.